నమస్తే వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థులకు నాసిరకం ఆహారం పెడుతున్న మల్లారెడ్డి కళాశాల యాజమాన్యం. గాజుల రామారం డివిజన్ రావి నారాయణరెడ్డి నగర్ లో హోరాహోరిక ఎన్నికలు. సికింద్రాబాద్ లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యం. పంజగుట్ట డివిజన్ ఏసీపీ శ్రీ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం. నమస్తే వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్. విద్యార్థులకు నాసిరకం ఆహారం పెడుతూ మల్లారెడ్డి కళాశాల యాజమాన్యం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఎన్ఎస్యుఐ నాయకుడు రాఘవేంద్రరెడ్డి ఆరోపించారు. మల్లారెడ్డి యూనివర్సిటీలోని గర్ల్స్ హాస్టల్లో విద్యార్థులకు అందించే ఆహారంలో పురుగులు, కోడి ఈకలు వస్తున్నాయని గత 3 రోజుల నుండి విద్యార్థులు ఆందోళన చేస్తున్న కళాశాల యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. యూనివర్సిటీ వైఖరికి నిరసనగా శనివారం విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులతో కలిసి యూనివర్సిటీ గేటు వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. పోలీసులు కలగజేసుకుని మల్లారెడ్డి విద్యా సంస్థల చైర్మన్ మహేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి విద్యార్థుల సమస్యలపై సోమవారం చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. చిన్న నిలబడతారు, కొంచెం దూరం నిలబడతారు. మీరు ఒక మైక్ పట్టుకోండి. Students power, nations power. Students power, nations power. Students power, nations power. Students power, nations power. Ravali, Ravali, Ravali. సార్ నిలబడి చెప్పండి సార్. సార్ మేము స్టూడెంట్స్ ఇదే సార్. సార్ ఎన్ఎస్ఏ నుంచి మాట్లాడుతున్నాం సార్. నమస్తే సార్. ఏం లేదు సార్, మొన్న జరిగిన ఇష్యూ రాఘవేంద్ర రెడ్డి సార్ నా పేరు. సార్ ఓకే సార్. ఏం లేదు సార్, మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్టూడెంట్ సైడ్ నుంచి మాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. మేము అవన్నీ ఒక లిస్ట్ చేసి పెట్టుకున్నాము. అవన్నీ చెప్పుకోనికే మాకు టైం ఇవ్వండి సార్. మండే రోజు మాకు మల్లారెడ్డి సార్ని కలిపియండి సార్. ఇది ఒకటి మా హంబుల్ రిక్వెస్ట్ సార్. సార్ కరెక్టే సార్. అవునవును, అసెంబ్లీ ఉన్నందుకు మేము కూడా దానికి యాక్సెప్ట్ చేస్తున్నాం సార్. అసెంబ్లీ లేనప్పుడే మాకు టైం ఇస్తే మేము స్టూడెంట్స్ అందరి తరఫున రిప్రజెంటేషన్గా మేము మాట్లాడతాము అని అంటున్నాం సార్. సార్ మండే రోజు టైం ఇస్తాను. లేదు లేదన్న, మాకు నిన్న టైం ఇస్తాన్నారు. ఇలా రావాల్సిందే చెప్తాను. హలో సార్, సార్ చెప్పండి సార్. రాజు గాజుల రామారావు డివిజన్ రావి నారాయణరెడ్డి నగర్ లో హోరాహోరిగా ఎన్నికలు జరుగుతున్నాయి. గతంలో మాజీ ప్రెసిడెంట్ ఎస్ గోపాల్ ఉండగా కాలానికి ఏమీ పనులు చేయకుండా ఎలాంటి వసతులు కల్పించలేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎస్ గోపాల్ తో పాటు బోదాస్ నరసింహ 2 వ్యక్తులు బరిలో ఉన్నారు. కాగా ఇప్పటికే 300 ఓట్లపై చిలుకు పాలయ్యాయి. కాగా బోదాస్ నరసింహకు కాలనీవాసులు మొగ్గు చూపుతున్నారు.
ఆమె ఉంటుంది ఆ మూల మీద నార్త్ ఈస్ట్ కార్నర్ పెట్టి బయట మనం తలాలు పెడుతున్నాం. నమస్తే, వెల్కమ్ టు పీపుల్ న్యూస్. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ఫర్ సికింద్రాబాద్ సంస్థ పనిచేస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు హర్ష రంగారెడ్డి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశానికి ఎంతో సేవ చేసిన కాంగ్రెస్ పార్టీతోనే దేశం మరింత అభివృద్ధి సాధించగలరని అన్నారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రను మద్దతుగా సోమవారం నుంచి తాము కూడా 40 రోజుల పాటు సీఏ వేణుగోపాల్ ఆధ్వర్యంలో నగరంలో పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం అంబర్పేట నుంచి తమ యాత్రను ప్రారంభిస్తామని తెలిపారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రయత్నిస్తున్న అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నమస్తే అండి, నా పేరు హర్ష. వీఆర్ ఆల్ కాంగ్రెస్ ఫర్ సికింద్రాబాద్ యాక్టివ్ వాలంటీర్స్. అండ్ కాంగ్రెస్ ఫర్ సికింద్రాబాద్ అని స్టార్ట్ చేసింది బేసిక్లీ సికింద్రాబాద్ పార్లమెంట్లో వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెసే గెలవాలి అని చెప్పి మేము అది ఏంటో స్టార్ట్ చేశాము. సో ఉన్న పార్లమెంట్ ఆస్పిరెంట్స్లో వి ట్రై రీచింగ్ అవుట్ టు 2-3 పీపుల్. బట్ శ్రీ సిఏ వేణుగోపాల్ స్వామి గారే మాకు కొంచెం అప్రోచబుల్గా ఉండే. ఆయన కలిసిన తర్వాత మాకు ఒకటే అర్థమైంది దట్ ఈజ్ ఎ విజనరీ లీడర్ అండ్ ఆయన సొసైటీకి చాలా కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఆయనతో కలిసి కూర్చొని మాట్లాడిన తర్వాత మాకు చాలా ఇన్పుట్స్ వచ్చాయి. అండ్ ఆల్సో ఈ ఆయన పార్లమెంట్లో ఇప్పుడు ఎంపీకి పర్ ఇయర్ పర్ యానం ఒక 5 crores ఇస్తారు. బట్ ఫ్రమ్ హిస్ సైడ్ హీల్ ప్రొక్యూర్ ద CSR ఫండ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డివిజన్. దేర్ ఆర్ 40 divisions ఇన్ ద పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ ఈచ్ డివిజన్కి పర్ యానం ఆయన 2 crores ప్రొక్యూర్ చేసి ఇస్తారు టు ద బూత్ లెవెల్ ఏజెంట్స్. ఇట్ విల్ బీ హ్యాండిల్ బై ద బూత్ లెవెల్ ఏజెంట్స్ టు బీ కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్. ఆ బూత్ లెవెల్ ఏజెంట్సే ఆ అమౌంట్ని హ్యాండిల్ చేసి దే విల్ సాల్వ్ ద లోకల్ ఇష్యూస్. అండ్ నెక్స్ట్ 40 days మేము రేపటి నుంచి పాదయాత్ర చేస్తున్నామండి, భారత్ జోడో న్యాయయాత్రకు సపోర్ట్గా. అండ్ ఇట్ విల్ బీ లెడ్ బై శ్రీ సిఏ వేణుగోపాల్ స్వామి గారు. అండ్ ఆల్సో ఆయన ఇప్పుడు ఈ మేమంతా కలిసి M+ యాప్ అనేది ఒకటి క్రియేట్ చేసాము జస్ట్ ఫర్ దిస్ ఇష్యూ, వేర్ ఇమీడియట్లీ ఏ డివిజన్లో బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరు రిజిస్టర్ అయ్యి ఉంటారు. అక్కడ ఆ డివిజన్లో ఏ స్పెసిఫిక్ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా యూ కెన్ రిపోర్ట్ ఇట్ ఆన్ ది యాప్ అండ్ ఇట్ విల్ రీచ్ టు సర్ డైరెక్ట్లీ. సో మధ్యలో ఎవరు చెప్పేది ఉండదు. ఇట్ విల్ బీ కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ అండ్ ద ఇష్యూస్ విల్ బీ రిజాల్వ్డ్ ఇమీడియట్లీ. మేనిఫెస్టోలో ఆయన మేజర్గా ఫోకస్ చేస్తుంది ఇవే పాయింట్స్ అండి, అసలు సొసైటీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది. అండ్ ఆల్సో యాజ్ అన్ ఎంపీ ఇప్పుడు యానం వచ్చేసి 5 crores వస్తాయి. సో ఆయన CSR ఫండ్స్ పర్ డివిజన్ 2 crores పర్ యానం ఇద్దామనుకుంటున్నారు. సో ఇట్ విల్ బి 80 crores per annum for 40 divisions in the complete Secunderabad Parliament constituency. So per annum ఆయన 80 crores ఇద్దామనుకుంటున్నారు, ప్రొక్యూర్ చేద్దామనుకుంటున్నారు. అండ్ ఆ అమౌంట్ ఏదైతే ఉందో 2 crores per division అనేది ఇట్ విల్ బి హ్యాండిల్ బై బూత్ లెవెల్ హెడ్స్. బికాస్ ఆ బూత్ లెవెల్లో ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళకి ఈ లోకల్గా అక్కడ స్పెసిఫిక్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో తెలుస్తాయి. సో this is his plan of action and అలా ఉంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందని చెప్పి ఆయన అనుకుంటున్నారు. సో అండ్ ఆల్సో ఒక స్పెసిఫిక్ M+ యాప్ అని క్రియేట్ చేసామండి. దిస్ విల్ బి గివెన్ టు ద బూత్ లెవెల్ హెడ్స్ అండ్ ఆ బూత్ లెవెల్ హెడ్స్ దగ్గర ఈ యాప్లో రిజిస్టర్ అయ్యి ఉంటారు. ఆ స్పెసిఫిక్ డివిజన్లో ఆ స్పెసిఫిక్ ఏరియాలో ఏ ఇష్యూ ఉన్నా కూడా దే కెన్ రిపోర్ట్ ఇట్ ఇమీడియట్లీ అండ్ ఇట్ విల్ రీచ్
told CA Venugopal Swami garu, and we keep checking it every single day. So ee level lo ayana chaala transparent ga పంజగుట్ట డివిజన్ ఏసీపీ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. పంజగుట్ట పోలీసు వారు 6 డెకైటీ నేరస్తులను పట్టుకొని వారి దగ్గర నుండి క్యాష్ మరియు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ లో పంజగుట్ట SHO శోభన్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ మరియు తదితర పోలీసు సిబ్బందితో పాటు నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. 4వ తేదీన ఉదయం సమయం సుమారు 3:30 ప్రాంతంలో ఈ ఫిర్యాదుదారుడు రాజీవ్ కుమార్ నేర్వాల్ చేస్తున్నారు. ఆయన తర్వాత వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ రిలీఫ్ ఫిర్యాదు వచ్చింది. దాని మీద మనం డెకాయిటీ కేసు బుక్ చేసాం పంజగుట్ట పోలీస్ స్టేషన్లో. కేసు బుక్ చేసిన తర్వాత మన SHO శోభన్ గారి ఆధ్వర్యంలో మరియు క్రాంతి కుమార్ DI గారి ఆధ్వర్యంలో ఒక 3 టీమ్స్ ఫామ్ చేసాం, స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి దాంట్లో CC కెమెరాస్ పరిశీలించడం జరిగింది. CC కెమెరాస్ సుమారు ఒక 17 నుంచి 20 కిలోమీటర్ల దూరం పరిశీలన చేసినప్పుడు ఈ యొక్క వాళ్ళు వచ్చినటువంటి వాహనాన్ని బోయిన్పల్లి ఈ ఏరియాలో తిరిగినట్టు గుర్తించాము. ఆ వెహికల్ యొక్క నెంబర్ కూడా మాకు లభించింది CC కెమెరా ద్వారా. తర్వాత ఆ వెహికల్ గురించి మనం సెర్చ్ చేస్తున్న సమయంలో ఈరోజు ఉదయం సుమారు 10 గంటల ప్రాంతంలో ఆ వెహికల్లో ఇంతకుముందు ఏదైతే నేరానికి పాల్పడ్డటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొహమ్మద్ జుబైర్, అఫ్రోజ్, ఆదిల్, సమీర్, తర్వాత నదీమ్, నవాజ్ వీళ్ళందరూ కూడా ఆ వెహికల్లో ప్రయాణం చేస్తుంటే మన